ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం ఏపీ జాబ్ క్యాలెండర్ సంబంధించి రెండవ దశలో ఏ నోటిఫికేషన్లు రాబోతున్నాయి వీటి గురించి డీటెయిల్గా డిస్కషన్ చేద్దాము. మ్యాక్సిమం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండే ప్రతి విద్యార్థికి ఉపయోగపడే వీడియో. ఓకే, అంటే రెండవ దశలో ఫేజ్ 2లో మనకి ఏ నోటిఫికేషన్లు రాబోతున్నాయి, అది కూడా ఎప్పుడు ఆగస్టు 15న ఏ నోటిఫికేషన్ రాబోతున్నాయి అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కషన్ అనేది చేద్దాం. చూడండమ్మా, ఫేజ్ 1 అయిపోయింది. ఇప్పుడు మనం ముఖ్యంగా ఫేజ్ 2లో చాలామంది స్టూడెంట్స్ ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్లు ఉన్నాయి. మొత్తం ఇందులో ఎన్ని వేకెన్సీస్ అమ్మా? ఇందులో ఉన్నటువంటి నోటిఫికేషన్లు అన్నీ కలుపుకుంటే 3168 వేకెన్సీస్ ఉన్నాయి. వీటి గురించి మనం ఒకసారి చూద్దాం అసలు ఏ నోటిఫికేషన్ ఉన్నాయి. నెక్స్ట్ సెప్టెంబర్ 15 మూడవ దశలో గ్రూప్ 2. ఓకే, చాలామంది అభ్యర్థులు ఎదురు చూసే పరీక్ష గ్రూప్ 2 గురించి ప్రస్తావన ఇక్కడ ఉంది. ఓకే, ఇంకా ఎవరికైనా గ్రూప్ 2 క్లాసెస్ కావాలనుకుంటే ఓకే, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్. ఓకే, మన యాప్ ఉంది, మన యాప్లో డీటెయిల్ క్లాసెస్, అందులోనే మన క్లాస్ కింద పీడిఎఫ్ కూడా ఉంటుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఇంకెవరైనా తీసుకోవాలనుకుంటే ఈరోజు రేపు ఓకేనా ఆఫర్ క్లోజ్ అయిపోతుంది అనమాట. ప్రిలిమ్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కలిపి 3000 ప్రొవైడ్ చేస్తున్నాము. ఆఫర్స్ అనేది 2 డేస్లో క్లోజ్ అయిపోతుంది. డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు. సరే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి. ఎస్, చూడమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ నోటిఫికేషన్లు రాబోతున్నాయి, వేకెన్సీస్ ఏంటి అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇందులో మీరు దేనికి ఎలిజిబుల్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అవ్వచ్చు, మీకున్నటువంటి అర్హతలు దేనికి మ్యాచ్ చేయలేవా అనేది మనం చూసుకోవాలన్నమాట. సరే, ఫస్ట్ చూడమ్మా, పోలీస్ కానిస్టేబుల్ 540 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ ఆర్మ్డ్ రిజర్వ్ 205, పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ 200, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ అమ్మేది, డ్రైవర్కి వచ్చేసి 198, సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ సివిల్ చూడండి, ఎస్ఐ సివిల్ 182 ఉన్నాయి. ఎస్ఐకి డిగ్రీ ఓకేనా, కానిస్టేబుల్కి ఇంటర్ విద్యా అర్హతలు. నెక్స్ట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 116 ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కమ్యూనికేషన్ 50 ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్ 43 ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పి ఓకేనా, డిఎస్పి 36 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ అనమాట 15 ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 10 ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ 8, ఫోటోగ్రాఫర్ 8, అసిస్టెంట్ డైరెక్టర్ 8, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కమ్యూనికేషన్ 3, 2 గ్రూప్ 1 క్యాడర్ డిఎస్పి అంటే. ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ అసిస్టెంట్, కంప్యూటర్ ప్రోగ్రామర్, టెక్నికల్ అసిస్టెంట్, డార్క్ రూమ్ అసిస్టెంట్, పోలీస్ కానిస్టేబుల్. ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఎక్కువగా పిల్లలు కానిస్టేబుల్కి, ఎస్ఐకి, అదేవిధంగా గ్రూప్ 1 అయితే మనకి డిఎస్పి, వీటి మీద ఎక్కువ శ్రద్ధ అనేది పెడతారు. ఓకే, ఒకసారి చూడండమ్మా. అదేవిధంగా అడుగున ఉంది ఇది ఫైర్ డిపార్ట్మెంట్, ఫైర్ మ్యాన్ కూడా 158 ఉన్నాయి. చూడండమ్మా, ఫైర్ మ్యాన్ 158 ఉన్నాయి. డ్రైవర్ ఆపరేటర్కి 147 ఉన్నాయి. నెక్స్ట్ చూడమ్మా, ఏఎస్ఓ చాలామంది దీనికి కూడా ప్రిపేర్ అవుతారు. దీనికి స్టాటిస్టికల్ అనే సబ్జెక్ట్ ఉండాలి. ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 196 ఉన్నాయి. ఓకేనా, ఇది కూడా మంచి నోటిఫికేషనే. అసిస్టెంట్ డైరెక్టర్ 17 ఉన్నాయి. నెక్స్ట్ చూడమ్మా, వార్డెన్ ఉమెన్ 150, 21 ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మళ్ళా పోలీస్ కానిస్టేబుల్ 80, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 71. నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ వెటనరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ 150 పోస్టులు ఉన్నాయి. వెటనరీ మనకి చేసిన ఎవరైతే వెటనరీ కోర్స్ చేస్తారో వాళ్ళకు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకేనా, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, దీని మీద సెపరేట్ వీడియో చేస్తాను నేను. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 104 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? 104 ఉన్నాయి. ఈఓ ఓకే, గతంలో ఈఓ డ్యూటీస్ ఎలా ఉంటాయి, ఈఓకి విద్యా అర్హతలు ఏంటి, ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అని ఒక వీడియో చేశాను, మన యూట్యూబ్లో ఉంటుంది. మరొక వీడియో చేస్తాను. ఎనీ డిగ్రీ అనమాట, మీరు ఏ డిగ్రీ చేసినా ఎండోమెంట్ గ్రేడ్ 3కి ఎలిజిబుల్లే, కానీ హిందూ అయి ఉండాలి, హిందూ మతానికి చెందినటువంటి వ్యక్తి అయి ఉండాలి ఈఓకి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ప్రమోషనల్ ఆఫీసర్. నెక్స్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్.
అయితే గతంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసరు 700 పోస్టులు వచ్చాయి. ఇప్పుడు మనకి 15 పోస్టులు మాత్రమే వచ్చాయి. ఇప్పటికీ ఆ కోర్స్ అలానే ఉంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మీ చాయిస్ అది. మెయిన్స్ క్లాసెస్ చెప్పాము. ప్లస్ టెస్ట్ సిరీస్. నెక్స్ట్ చూడమ్మా, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్స్ అనమాట, ఏడబ్ల్యూఈస్. దీనికి సివిల్ మెకానికల్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మొత్తం 40 ఉన్నాయి. నెక్స్ట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్, డీడీఓ. ఇది గ్రూప్ 1 క్యాడర్ అమ్మా, గ్రూప్ 1లో ఉంటుంది. జనరల్గా ఈ పోస్ట్ పెట్టకముందు గ్రూప్ 1లో ఎంపీడీఓ పోస్ట్ ఉండేది. ఓకేనా? ఎంపీడీఓ పోస్టు గ్రూప్ 1 ద్వారా ఇప్పుడు రిక్రూట్ చేయరు. డైరెక్ట్ డీడీఓ పోస్ట్, అంటే ఎంపీడీఓ ప్రమోషన్ వస్తే డీడీఓ అవుతారు. ఈ పోస్ట్నే నేరుగా రిక్రూట్ చేస్తున్నారు. 35 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వార్డెన్ గ్రేడ్ 2 అనమాట. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, బీసీఎస్సీ. నెక్స్ట్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 21, 31 ఉన్నాయి. నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వచ్చేసి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్. నెక్స్ట్ వచ్చేసి చూడమ్మా, అసిస్టెంట్ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్. డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రూప్ 1 పోస్ట్ అమ్మా. ఇది గ్రూప్ 1 పోస్ట్ ఒకటి ఉందంటే రాబోయే గ్రూప్ 1లో డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ సూపర్వైజర్ గ్రేడ్ 1, ఇది ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అనమాట. ఐసిడిఎస్ సూపర్వైజర్ ఇది 29 ఉన్నాయి. నెక్స్ట్ చూడమ్మా, వార్డెన్ గ్రేడ్ 2 హాస్టల్ వెల్ఫేర్, బీసీఎస్సీ హాస్టల్కి సంబంధించి. నెక్స్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ అనమాట. ఓకే, ఎవరైతే డిగ్రీ మనం హార్టికల్చర్ మీద చేసి ఉంటే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, ఇది గ్రూప్ 1 అమ్మా, 16. డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఆఫీసర్, ఇది కూడా ఐ థింక్ గ్రూప్ 1 ఇది. ఇంటేక్ ప్రొహిబిషన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, దీనికి వేరే సెపరేట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్ అండ్ ఈ రెండు కూడా గ్రూప్ 1. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, ఇవన్నీ కూడా గ్రూప్ 1లో ఉన్నటువంటి పోస్టులు అనమాట. గ్రూప్ 1 క్యాడర్ పోస్టులు ఇవన్నీ కూడా. ఓకే, ఇంతవరకు మీకు ఏ డిపార్ట్మెంటు, ఓకే, గ్రూప్ 1లో కూడా ఏ పోస్టులు ఉంటాయి ఇచ్చాను. వీలైతే నేనేం చేస్తానంటే కేవలం గ్రూప్ 1కి సంబంధించి ఏ పోస్టులు ఉంటాయి. ఒక స్టూడెంట్ కామెంట్ కూడా పెట్టారు, సార్ గ్రూప్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, ఎలా చదవాలి, దీని మీద ఒక వీడియో చేయమని. నెక్స్ట్ వీడియో చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. గ్రూప్ 1 ప్రజెంట్ అయితే మనం గ్రూప్ 2 మీద ఫోకస్ అంతా కూడా పెట్టడం జరిగింది. అండి, ఓకే, గ్రూప్ 1 మీద ఒక స్టూడెంట్ డౌట్ అడిగారు. మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 మ్యాక్సిమం ఒకేలాగా ఉంటుంది. ఒకేలాగంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమన్నా ఒకటి కాదండి. గ్రూప్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ కంప్లీట్గా డిఫరెంట్. కానీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కానీ ఒకేసారి చదివినట్లయితే గ్రూప్ 1 కూడా ఉపయోగపడుతుంది. గ్రూప్ 2లో ఉన్నటువంటి ఇండియన్ సొసైటీని పక్కన పెట్టి మిగిలిన అంతా యాస్టీజ్గా మన గ్రూప్ 1 కూడా ఉపయోగపడుతుంది. కాకపోతే ఇక్కడ అర్థమెటిక్ రీజనింగ్ 60 మార్కులు పేపర్ 2లో ఉంటుంది. దీని మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. గ్రూప్ 2 ప్రిలిమ్స్కి అయితే 30 మార్కులు, ఇక్కడ 60 మార్కులు అనమాట. మన గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళు గ్రూప్ 1 కూడా సిద్ధంగా అవ్వచ్చు. కొంచెం మీరు అర్థమెటిక్, మేము గ్రూప్ 2 సిలబస్ పరంగా చెప్తాం కాబట్టి దాని మీద మీరు కొంచెం ఎఫర్ట్స్ పెడితే సరిపోతుంది. మిగిలినంతా కూడా మనకి గ్రూప్ 2లో ఉన్నది మనకి గ్రూప్ 1 కూడా ఉపయోగపడుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకే డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఖచ్చితంగా ప్రతి కామెంట్కి నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.